దేవుడు లోకమును ఇంత ప్రేమించినది కాదు, ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మనకు అనుగ్రహించినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవమును పొందుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే అది క్రీస్తు ప్రేమనే. పాపము వలన వచ్చు జీతము మరణం అంట. ఆ మాట రోమీలకు రాసిన పత్రిక మీరు చదివితే అర్థమవుతుంది. మనమందరం పాపంలోనే పుట్టినాం. మనము నరక పాత్రులు కావలసింది. ఆ నరకము నుండి, శాపం నుండి, మరణం నుండి, నిత్య మరణం నుండి విడిపించింది క్రీస్తు ప్రేమ. నువ్వు చేసిన పాపానికి నీకు శిక్ష నిత్య మరణం. కానీ యేసు ప్రభు యొక్క అపారమైన కృప, అబండెంట్ లవ్ ఆఫ్ జీసస్, ఆ ప్రేమ ద్వారా నీవు పాపం వల్ల వచ్చే జీతాన్ని, మరణాన్ని పొందక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఆయన మనకు అనుగ్రహించిన నిత్య జీవానికి అర్హుడవు, అర్హురాలైపోయినావు. దేవుని స్తోత్రం. ఎక్కడ పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఎక్కడ యేసుక్రీస్తు తన కృప ద్వారా మనకు అనుగ్రహించే నిత్య జీవం. శిక్షకు పాత్రలైన మనల్ని ఆయన కరుణించి తన రక్తమందు విమోచించి కడిగి పవిత్రులుగా చేసి నిత్య జీవానికి వారసులుగా చేసినాడు. అందుకే వాక్యములు యోహాను 1:16 తను ఎందరు అంగీకరించుడో వారికందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. ఎక్కడో పడి ఉన్న నిన్ను తన కుటుంబంలోకి చేర్చుకున్నాడు. తన ప్రేమ ద్వారా పరిశుద్ధ మార్గంలో నేను నడిపించినాడు. పేతురు అంటాడు, అంధకారం నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగు. ఇది ఎలాంటి వెలుగు? ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మనల్ని రాజులుగాను, యాజకులుగాను, ఏర్పరచబడిన వంశముగాను, విలువైన దేవుని సొత్తుగా ఆయన ప్రజగా మనల్ని మార్చుకున్నాడు.